వచ్చినటువంటి కొత్తల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పని జగన్ గారిని నిందిస్తూ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం మొదలు వైకుంఠ ఏకాదశి రోజున అక్కడ తొక్కిసలాటలో 6 చనిపోవటము 43 మంది గాయాలవటము మనకు తెలిసినటువంటి అదొకటే కాదు. కడప జిల్లాలో మేము పదే చెప్తున్నాం, కడప జిల్లాలో కాశీనాయన దివ్య క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి గోశాలలు కానీ అన్నదాన సత్రాలు కానీ ఏ రకంగా కూల్చివేశారు, ఏ రకంగా నిన్నగాక మొన్న తిరుపతి గోశాలలో గోమాతలు ఏ రకంగా మరణించినాయో, అలాగే ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకూర్మ పుణ్యక్షేత్రం వంతు వచ్చింది. మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్లు నిర్లక్ష్యం మూలంగా అశ్రద్ధ మూలంగా అక్కడ మృత్యువాత పడ్డాయి. దాదాపుగా 15 నక్షత్ర తాబేళ్లు మృతి చెందాయి అని చెప్పని మనకి అక్కడ ఉన్నటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది.